అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నెల శ్రావణ మాసం రానే వచ్చేసిందండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం అన్నమాట. నేను ఈరోజే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యి చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చానండి. అంటే పూజ చేసుకునే ముందు మనకు కావాల్సిన నైవేద్యాలు అన్నీ వండుకుంటాం కదా, ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే లేచి ఇంక ఇవన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. అయితే ఫస్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలతోటి మంచిగా భక్షాలు చేస్తానన్నమాట. ఇంకా అవన్నీ సపరేట్గా షాప్లో విడివిడిగా దేనికి దానికి కొలిచి పెట్టుకొని ఇట్లా ప్యాకెట్స్లో కట్టించుకొని తీసుకొస్తాను. ఎందుకంటే మనకు కొలతలు కరెక్ట్గా ఉంటాయి, అదేవిధంగా మనకు దేవుని కోసం సపరేట్గా తీసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా తెచ్చుకుంటాను. ఇంకా శనగపప్పు నానబెట్టాను, ఆలోపు మైదా తడిపి పెట్టుకుంటాను అనమాట. ఇలా ఒకదాని బట్టి ఒకటి పనులన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఇవన్నీ చేసి పెట్టుకొని మనం నైవేద్యాలు చేసి పెట్టుకొని తర్వాత పూజకి రెడీ చేసుకుంటాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందన్నమాట. మైదాలో ఆయిల్ ఎక్కువగా వేసి భక్షాల కోసం అయితే ఇట్లా పిండి మంచిగా తడిపి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటుంది. ఇంకా కొంతమంది అయితే పూర్ణాలు చేస్తారనమాట. ఇంకా మా సైడ్ అయితే ఇట్లా భక్షాలు చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటాయి భక్షాలు. ఇంకా అమ్మవారికి కూడా శనగలు బెల్లం నైవేద్యం ఎక్కువగా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా నానబెట్టాను. ఇంకా ఇదే మెయిన్ పని, ఇదే అనమాట, భక్షాలదే మెయిన్ పని. ఇంకా మిగతా నైవేద్యాలన్నీ ఇంకా నేను ఫాస్ట్గా చేసుకోగలుగుతాను. ఆ తర్వాత కూరాడి కుండకి సిద్ధం చేసుకుంటున్నాను. మాకు కూరాడి ఉంటుందన్నమాట ఇంట్లో. మనము ఫస్ట్ ఇల్లు కట్టినప్పటి నుంచి తర్వాత ఏ పండుగ అయినా మనము కూరాడి పెట్టుకోవచ్చు అనమాట. మంచి రోజులలో మనము పెట్టుకుంటే కనుక ఇంకెప్పుడు పెట్టుకోవచ్చు, ప్రతిరోజు అలాగే ఉంచుకోవచ్చు. లేదంటే ప్రతి శుక్రవారం కూడా ఇట్లా మంచిగా కూరాడి తయారు చేసుకొని ఇంకా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనము ఇంట్లో ఆగ్నేయ మూలలో పెట్టుకుంటాము. అంటే స్టవ్ ఉంటుంది కదండి, స్టవ్ పక్కన మూల ఉంటుంది కదా, ఆ మూలకైతే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఈ వీడియో చూసే వాళ్ళకు మీకు ఎవరికైనా కూరాడి కుండ ఉందా, మీరు ఎలా పెట్టుకుంటారు ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ అనేది పెట్టండి. తర్వాత ఇంకా సేమ్ ఎలా అంటే అమ్మవారిని కొలుచుకున్నట్టుగానే, అన్నపూర్ణదేవిని కొలుచుకున్నట్టుగానే ఉంటుందన్నమాట పూజ. తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయట ముగ్గు పెట్టేసుకొని తులసమ్మ వారికి పూజ చేసేసుకొని గడప పూజ చేసేసుకొని ఇట్లా చేసుకున్నాను అనమాట. బంతిపూలు దొరకలేదు నాకు, ఎందుకో మరి ఆషాఢ మాసం నుంచే బంతిపూలు స్టార్ట్ అవుతాయి కానీ మాకు ఇక్కడ దొరకలేదన్నమాట. నిన్న వెతికితే ఎంత వెతికామో. నెక్స్ట్ వీక్ పెడుతుండొచ్చు బాగా, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు కంపల్సరీ పెడతారు కదా. కానీ నాకైతే దొరకలేదండి, చాలా వెతికాను. తర్వాత ఇంకా ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా చిన్న ముగ్గు వేసేసుకొని ఇంక ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. బాల్కనీ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా డైలీ ఉండే పనులేండి ఇవి, కానీ కొంచెం పండగ అప్పుడు ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా మనకి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కింద తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని వంట చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట. మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ అట్లా ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా నైవేద్యాలన్నీ మనకు కంప్లీట్ అయిపోయి పైన కదా పూజ రూము, ఇంకా పైకి వెళ్ళేస్తే అయిపోతుందని చెప్పేసి తర్వాత పరవాన్నం అయితే వండాను ఇలా. తర్వాత ఇంకా పులిహోర కూడా చేస్తున్నాను అనమాట. పులిహోరలో కొంచెం శనగలు ఉడకబెట్టేసి ఇంకా పోపులో వేసేసి కలిపేసాను. మంచిగా ఉంటుందన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టము శనగలు. ఇవాళ మంచి నైవేద్యం అనమాట మనకి. వరలక్ష్మి వ్రతం రోజు శనగలు పెద్ద నైవేద్యం అమ్మవారికి. తర్వాత భక్షాల కోసం అయితే ఇట్లా బెల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా కొంచెం లేత పాకం రావాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి కొన్ని వాటర్ పోసి స్టవ్ పైన పెట్టాను. తర్వాత ఇంకా సేమియా కూడా చేస్తున్నాను. సేమియా కోసం అయితే ఇట్లా కొంచెం నెయ్యిలో వేయించి కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను. ఇంకా మధ్యలో ఉంది అది. తర్వాత ఇంకా అవి చేసుకుంటూనే ఇక్కడ శనగపప్పు ఉడికిపోయింది కదా, అది మిక్సీ వేసుకుంటున్నాను.
తర్వాత ఇంకా కొన్ని వడలు చేశాను. ఇంకా ప్లెయిన్ వడలు అనమాట. ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఏది వేయకూడదు కాబట్టి, మసాలాలు అట్లా వేయకూడదు కాబట్టి ఇవాళ ఉల్లిపాయ ఎల్లిపాయ తినొద్దు అనమాట. మనము పూజ చేసుకునే వాళ్ళము. అందుకోసం అని చెప్పేసి ఇంకా అట్లా ప్లెయిన్ వడలు వేస్తున్నాను. ఫాస్ట్గా చేసుకుంటానండి. నేను పనులు అయితే చేసుకుంటాను. మా వారు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు నాకు. ఇంకా ఆ బాధ అయితే ఏం లేదు. ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం మాకు ఇప్పుడు పూజ గది పైన అయింది కాబట్టి కొంచెం పైకి కిందికి తిరగడము కొంచెం పని ఎక్కువ అవుతుంది, కానీ ఇంకా అట్లా ఉంటుందన్నమాట పని. ఇదైతే ముందు రోజే డెకరేషన్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ మార్నింగే అంటే కొంచెం కష్టం అవుతుంది కదా అని చెప్పేసి. ఇంక ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనండి, ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ ఏం కావు. ఇవి కూడా బేగం బజార్లో తీసుకొచ్చాను. ఇంకా ఈ బెల్స్, ఇట్లా బంతి పూలలాగా వచ్చే దండలు, ఈ మనీ ప్లాంట్ లాగా వచ్చే తీగలు అన్నీ బేగం బజార్లో షాపింగ్ చేశాను కదా, అక్కడే తీసుకున్నాను. చాలా చీపే ఉంటాయండి, పెద్ద కాస్ట్ ఏం కావు, మనకు చాలా తక్కువ ధరలో వస్తాయి. మనం తర్వాత వీటిని భద్రపరుచుకొని మళ్ళీ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంక అట్లా అమ్మవారి ఫోటో అయితే పెట్టాను. ఆ తర్వాత నేను వనస్థలిపురంలో ఒకటి షాప్ ఉందన్నమాట. ఈ దేవుని ఫోటోలు చేసే షాపే మొత్తం, అందులో దేవుని ఫొటోస్ చేస్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళైతే నేను ఫొటోస్ ఆర్డర్ ఇచ్చాను. ఒక 2 డేస్కి అయితే ఇచ్చారండి వాళ్ళు. అయితే ఏంటంటే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా, ఆ డిజైన్ నాకు చాలా నచ్చింది అనమాట. ఫ్రేము ఇంకా సేమ్ అదే ఫ్రేమ్ తోటి అదే సైజ్ తోటి చేయించుకుందామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యి ఇంకా ఫొటోస్ అయితే ఒక 6 ఫొటోస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా అవైతే వచ్చినాయి. ఇంకా అవి విప్పి చూస్తున్నాను అనమాట, ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఇంకా విప్పి చూస్తున్నాను. ఇట్లా ఉందన్నమాట వాటి బ్యాక్ సైడ్. ఫ్రేమ్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నాకు నచ్చింది చాలా. ఫస్ట్ అయితే ఇట్లా అమ్మవారి ఫోటోనే వచ్చిందండి. ఫస్ట్ తీయగానే ఇట్లా అమ్మవారి ఫోటోనే ఉంది. నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. మనము పూజ చేసుకుంటున్నాను కదా, ఇంకా లక్ష్మీదేవి ఫోటో వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ముందు రోజే వచ్చాయన్నమాట ఈ ఫొటోస్. ఇంకా అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. మంచిగా వచ్చింది, నీట్గా వచ్చాయి. కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ కాదండి. ఒక ఫోటో ఒక 200 రూపీస్ తీసుకొని చేశాడనమాట. ఇంకా మేము కూడా ఏం బార్గెనింగ్ చేయలేదు, ఇంకా దేవుడి ఫొటోస్ కదా అని చెప్పేసి. ఇట్లా అన్నీ ఒకటే సైజ్ తోటి మంచిగా రకరకాలుగా ఇట్లా శివ పరివారము, వినాయకుడు సపరేట్గా, మళ్ళీ లక్ష్మీ అమ్మవారు, అలాగే సాయిబాబా ఫోటో కూడా అంటే ఉన్నాయి నా దగ్గర. అన్ని ఫొటోస్ ఉన్నాయి, కానీ ఒక్కోటి ఒక్కో సైజులో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా తెస్తూ ఉంటాం కదా, అట్లా ఉన్నాయన్నమాట. లలిత అమ్మవారు లేదులేండి ఇదివరకు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను తెప్పించుకోవడము, అందుకే చేపించుకున్నాను. తర్వాత ఆంజనేయ స్వామి, అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ రకరకాలుగా ఉన్నాయి. అన్నీ ఒకలాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా చేపించుకున్నాను. నీట్గానే అనిపించాయండి, నాకైతే మంచిగానే అనిపించినాయి. ఇంకా ఒక 2-3 ఫొటోస్ కూడా తర్వాత చేపించుకోవాలి. అవి చూస్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకెట్లా వచ్చాయని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా సర్లే, ఇంకా వీడియోలో చూపిస్తే మీకు కూడా కొంచెం ఏమైనా అర్థమవుతుంది కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చేపించుకుంటారు కదా ఇట్లాగా అని చెప్పేసి. ఇట్లా ఉంటుందన్నమాట ఫ్రేము. మంచి లుక్ వస్తుంది ఫోటోకి, మంచి స్టాండర్డ్గా మంచి లుక్ వస్తుంది అనమాట. లోపల మొత్తం ఒక గోల్డ్ లైన్ లాగా వస్తుంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏమో కానీ ఎండింగ్ కూడా అట్లా డిజైన్ లాగా గోల్డ్ లైన్ లాగా వస్తుంది. అట్లా లోపల కూడా మళ్ళీ ఒక గోల్డ్ లైన్ లాగా వస్తుంది అనమాట. ఫోటో కూడా నీట్గా మంచిగా అన్ని వివరంగా కనిపిస్తున్నాయి చూడడానికి. వంట పని కొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పైకి వచ్చి అయితే ఇంకా అమ్మవారిని పెట్టుకోవడానికి అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ పైన హాల్లో పెడుతున్నానండి, పూజ రూమ్లో కాకుండా ఎదురుగా ఇట్లా మాకు హాల్లో ఇట్లా ఉంటుందన్నమాట ప్లేస్. మీకు తర్వాత వీడియోలో అర్థమవుతుంది చూస్తే. ఇక్కడైతే కొంచెం మంచిగా నీట్గా క్లీన్ చేసేసి దీని మీద ఉన్న సామాన్లన్నీ తీసి పక్కకు పెట్టేసి మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇంకా పసుపుతోటి అయితే క్లీన్ చేసుకుంటున్నాను మంచిగా.
ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఇంకా మనం శుద్ధిలాగా అవుతుందన్నమాట. మనం వేరే అప్పుడు కూడా తిరుగుతూ ఉంటాం కదా ఇల్లంతా, అట్లా కాకుండా ఇట్లా మంచిగా పసుపు కొంచెం వాటర్ వేసి ఇట్లా శుద్ధి చేసుకుంటే కనుక మనకు నీట్గా ఉంటుంది. తర్వాత కొంచెం వరిపిండితోటి కొంచెం ముగ్గులాగా పెట్టుకొని అమ్మవారిని అయితే పెట్టుకోవాలి. ఇంకా 9-10 అట్లా అయిందనమాట నాకు నైవేద్యాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా తర్వాత అయితే ఇంకా పైకి వచ్చి ఇంకా అవి చల్లారుతూ ఉంటాయి కదా, ఇంకా పైకి వచ్చి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నేను మార్నింగే చేసేసుకుంటానండి వరలక్ష్మి వ్రతము. చేసుకున్న తర్వాత ఇంకా రోజంతా ఉపవాసం ఉంటాను. ఫస్ట్ అయితే ఇంకా మాకు ఎవరికైనా దగ్గర వాళ్ళకి ఇచ్చేసి ఇంకా తర్వాత ఉపవాసం విడిచిన తర్వాత తింటానన్నమాట. ఇంకా తిన్న తర్వాత పేరంటాళ్ళు అయితే సాయంత్రం వస్తారు. ఇంకా అప్పటి వరకు అయితే ఏం ఉండను తినకుండా, ఇంకా ఎవరికో ఒకరికి పిలిపించుకొని ఇచ్చేసి అమ్మవారికి ఇస్తాను. తర్వాత ఇంకొకరు ఎవరైనా నాకు దగ్గర ఏమంటే రమ్మంటే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇస్తాను. ఇచ్చేసి ఇంకా తింటానన్నమాట. ఇంకా పేరెంటాలు ఏంటంటే సాయంత్రం 6-7 ఆ టైంలో 8 ఆ టైంలో కూడా వస్తారు కదా, ఇంకా అప్పటి వరకు మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అట్లా చేస్తానన్నమాట. ఎప్పుడైనా ఫస్ట్ నుంచి అయినా ఇంకా అలాగే చేసుకునేదాన్ని. ఇంకేంటంటే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు నైట్ 9-10 అట్లా కూడా అవుతుందన్నమాట. ఇంకా అంతసేపు అట్లా తినకుండా రోజంతా ఉండలేము కదా, అట్లా అని చెప్పేసి ఇంకా ఒకరికి ఇచ్చేసి ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా తినేస్తానన్నమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం ఇట్లా ఫోటో పెట్టుకుంటాను, నేను లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటాను. తర్వాత కలశం పెట్టుకుంటానండి ఎప్పుడైనా. ఇంకా నా దగ్గర ఇట్లా విగ్రహాలు అట్లా చీర కట్టడము, ఇట్లా బిందెలు పెట్టేసి చీరలు కట్టడం అట్లాంటివి ఏమి చెయ్యను, సింపుల్గానే చేసుకుంటాను. గాజుల బాక్సులు ఉన్నాయన్నమాట. గాజులు బాక్సులతోటి ఇట్లా కొంచెం హైట్ లేపాను. ఇంకా అది కనిపిస్తూ ఉంటుంది కదా బాక్సులు, అట్లా అని చెప్పేసి దానికి ఒకటి కొత్తది రెడ్ కలర్ జాకెట్ ముక్క అట్లా పెట్టేశానమాట చుట్టూ. తర్వాత కొన్ని బియ్యం వేసుకొని ఇంకా ఫోటో అయితే పెట్టుకోవాలి. చాలా పని ఉంటుందండి అనుకుంటాం, కానీ అంత ఈజీ ఏమి కాదు. ఇంకా ఎలా చేస్తారో అందరూ, మరి నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. అందరివి వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపిస్తాయి. ఎంత కష్టపడితే అంత అవుట్పుట్ వస్తుందో కదా, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం అంత కాకపోయినా మనం అందులో కొంతైనా చేసుకోవాలి, అమ్మవారికి ఇట్లా మంచిగా పూజ చేసుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే చేసుకుంటున్నానండి నేను ప్రతి సంవత్సరం కూడా. తర్వాత ఇంకా కలశాన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను. మంచిగా పసుపు అయితే మంచిగా నీట్గా పట్టించాలన్నమాట. కొబ్బరికాయకి మొత్తం నిండుగా పట్టించాలి, నిండుగా పట్టిస్తేనే బాగుంటుంది. మనకేంటంటే ఇంకా అమ్మవారిని ఆవాహన చేసుకున్నట్టు అనమాట. కలశం అంటే అంతే కదండి, అట్లా నిండుగా అలంకరించాలన్నమాట. అందుకే ఇవాళ మనం కూడా స్నానం చేసినప్పుడు కొంచెం వాటర్లో పసుపు వేసుకొని, లేదంటే కొంచెం మొహానికైనా కొంచెం పసుపు కొని అట్లా స్నానం చేయాలని చెప్తారు. ఇట్లా మొత్తం నిండుగా అలంకరించేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఉందండి వీడియో, లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు కొంతవరకే పెడుతున్నాను. ఇంకా మొత్తం అలంకరణ ఇంకా అవన్నీ చాలా ఉంటాయి. నేను ఇలా పూజ చేసుకున్నాను అవన్నీ చాలా ఉందన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో మొత్తం లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంతవరకు పెడుతున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉంది, నా పనులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి కామెంట్ అనేది పెట్టండి. మీరు ఎలా చేసుకున్నారు మీ తొలి శుక్రవారం పూజ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.